ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో పుత్ర గణపతి వ్రతం ఏ రోజున వచ్చింది, ఈ వ్రతాన్ని ఆచరించటానికి అమృత గడియలు ఏ సమయంలో ఉన్నాయి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు పుత్ర గణపతి వ్రతం అంటే ఏమిటి, ఎందుకు ఆచరించాలి అంటే వ్రతం పేరులోనే మనకి స్పష్టంగా తెలుస్తోంది. పుత్ర అంటే సంతానం, అది ఆడైనా మగైనా ఇద్దరు మనం ఎవరిని కోరుకుంటే వారిని మనకి తప్పకుండా ప్రసాదించేటటువంటి గొప్ప వ్రతం ఇది. చాలా కాలం సంతానం లేక బాధపడుతున్నవారు, ప్రత్యేకించి మగ సంతానమే కావాలనుకుంటున్నవారు, సంతానం ఉన్నవారు వారి అభివృద్ధి కోరుతూ ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి. భాద్రపద శుద్ధ చవితి రోజున అన్ని విఘ్నాలను తొలగించేటటువంటి వరసిద్ధి వినాయకుణ్ణి మనం పూజిస్తాము. సరిగ్గా ఆ రోజు నుంచి 180 రోజులు అనగా సరిగ్గా 6 నెలలకి ఫాల్గుణ శుద్ధ చవితి వస్తుంది. ఈ ఫాల్గుణ శుద్ధ చవితి రోజునే మనం పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తాము. 2026 సంవత్సరంలో పుత్ర గణపతి వ్రతం ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం చవితి తేదీ ప్రారంభం 20 ఫిబ్రవరి 2026 శుక్రవారం పగలు 3:39 నుంచి చవితి తేదీ ప్రారంభమై 21 ఫిబ్రవరి 2026 శనివారం పగలు 2:08 వరకు చవితి తిథి ఉన్నది. పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 21 ఫిబ్రవరి 2026 శనివారం రోజున. ఈ రోజున నక్షత్రం రేవతి రాత్రి 8:25 వరకు ఉన్నది. తదుపరి అశ్విని. ఈ పుత్ర గణపతి వ్రతాన్ని కొంతమంది ఆచారం ప్రకారం ఉదయం మొత్తం ఉపవాసం ఆచరించి సాయం సంధ్యా వేళ ఈ వ్రతాన్ని ఆచరించి ఉపవాస విరమణ చేస్తారు. కొంతమంది ఉదయం వేళనే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పుత్ర గణపతి వ్రతాన్ని ఉదయం ఆచరించే వాళ్ళు తెల్లవారుజామున 4:56 నుండి ఉదయం 6:32 లోపు వ్రతాన్ని ప్రారంభించి ఆచరించాలి. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 8:07 నుండి ఉదయం 8:52 లోపు మీరు వ్రతాన్ని ప్రారంభించవచ్చు. ఈ సమయంలో కూడా కుదరని వాళ్ళు ఉదయం 10:25 నుండి మధ్యాహ్నం 12 లోపు మీరు ఈ వ్రతాన్ని ప్రారంభించి ఆచరించవచ్చు. ఇక పుత్ర గణపతి వ్రతాన్ని సాయంత్రం ఆచరించే వాళ్ళు సాయంత్రం 5:10 నుండి రాత్రి 7:34 లోపు వ్రతాన్ని ప్రారంభించి ఆచరించవచ్చు. ఈ రోజున ఉపవాసం ఉన్నవాళ్లు సాయంత్రం వ్రతాన్ని ఆచరించిన తరువాత నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాస విరమణ ముందుగా ప్రసాదాన్ని స్వీకరించి ఆ తరువాత మాత్రమే ఉపవాస విరమణ చేయాల్సి ఉంటుంది. విన్నారు కదా, 2026 సంవత్సరంలో పుత్ర గణపతి వ్రతాన్ని ఏ రోజున ఆచరించాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.